కేసు అయ్యి నాకు 9 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. 7 రోజులు కంప్లీట్గా వెంటిలేషన్ పైనే ఉన్నా. చాలా అంచుల దాకా పోయి వచ్చినా అని చెప్పొచ్చు. కరోనా తర్వాత ఏమనుకున్నా అంటే ఏం కాదు, నేను కరోనా కూడా జయించిన అనుకున్నా. బట్ నెక్స్ట్ ఆగస్టు కల్లానే నాకు పెరాలసిస్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇంజెక్షన్ చేసింది కాబట్టి మంచానికి ఏం పరిమితం కాలేదు నేను. కాకపోతే తర్వాత నన్ను మెడిసిన్స్ కంటిన్యూ చేయమని డాక్టర్స్ చెప్తే నేను మెడిసిన్స్ కంటిన్యూ చేసేసరికి నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి. సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఒక టాబ్లెట్ వేస్తే ఇంకో ప్రాబ్లం, ఇంకో టాబ్లెట్ వేస్తే ఇంకో ప్రాబ్లం, పెరిగి నేను 14 రకాల టాబ్లెట్స్ వేసుకునే స్థితికి వచ్చేసిన. అట్లా 14 రకాల టాబ్లెట్లు పొద్దున 14 వేయాలి, సాయంత్రం 14 వేయాలి. అవన్నీ వేస్తే ఆ పవర్కి నాకు నిద్ర రాకపోయేది. నిద్ర రాని సిచ్యువేషన్లో స్లీపింగ్ పిల్ నేను వేసుకునే స్లీపింగ్ పిల్ పేరు ఆ పిల్లుకు అలవాటు చేసిన డాక్టర్. నిద్ర మాత్రం వేసుకుంటే కానీ నిద్ర రాని వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్న నాకు ఈ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేస్తే వినబుద్ధి అవుతుందా, భయం అవుతుందా కాదా? యాక్చువల్గా విషయం ఏంటంటే కరోనా కన్నా ముందే నాకు వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయం. కాకపోతే ఎట్లా పరిచయం అయిందంటే బిజినెస్ రూపంలో పరిచయం అయింది కాబట్టి ఇది ఒక బిజినెస్ కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనే మైండ్ సెట్తో ఉన్న నాకు సత్యం సార్ హెల్త్ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న సంగతి బిఫోర్ వెస్టేజ్ ఎవరికి తెలియదు, ఓన్లీ షుగర్ ఉందనే తెలుసు కాబట్టి సత్యం సార్ నన్ను షుగర్కి వాడుకోరా బాగుంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది, అది ఇది అనేదో చెప్తుంటే నేను నమ్మలేదు. మీ దగ్గర సెటైర్ వేసిన వీటికే తక్కువైతే డాక్టర్లు ఎందుకుంటారన్నా మా ఆడబిడ్డ భర్తనే మళ్ళీ ఆయన మంతేం కాదు, కానీ నేను నమ్మలేదు. ఇది వీటికే తక్కువైతే మీరు డాక్టర్లు కాదని నువ్వే చెప్తున్నావు, ఈ మందులు కాదని నువ్వే చెప్తున్నావు, అట్లా ఎట్లా తక్కువైతుంది? ఒకవేళ వీటికే తక్కువైనట్టయితే హాస్పిటల్స్ ఎత్తుకుంటే ఎంబీబీఎస్ లూకనే చదివిరా? ఇది నా వాదన. ఎందుకంటే ఇదేందో తెలియనప్పుడు ఆలోచించమా అట్లా అట్లా ఆలోచించి నేను టైం వేస్ట్ చేసిన. బట్ ఒకసారి బలవంతంగా సైకిల్ సార్ తీసుకొచ్చి మా ఇంటికి నాకు క్లారిటీ ఇప్పించింది సార్. క్లారిటీ తర్వాత అర్థమైంది ఏంటంటే హెల్త్ కాకపోయినా ఒక 5,000 మెడిసిన్ ఖర్చు అవుతుంది కదా, ఒకవేళ హెల్త్ వస్తుందని వాళ్ళు చెప్పినట్టు వస్తే ఓకే, లేదంటే ఒక 5,000 మెడిసిన్ ఖర్చుకి హస్బెండ్కి ఇబ్బంది అవుతుంది, మా నాన్నకి పెడుతున్నాడు, మా నాన్న నాకు తినాలని ఇబ్బంది ఉంది. అటువంటి సిచ్యువేషన్లో నేను ఒక 5,000 మెడిసిన్ కోసం జాయిన్ అయినా, 5,000 మెడిసిన్ ఖర్చు కోసం జాయిన్ అయిన వెంటనే మన బిజినెస్లోకి వస్తామా? సత్తాయించినప్పుడు మన గ్రేట్ లీడర్స్ మన పాండు సార్, సింగ్ సార్, సైదుల్ సార్, ఎంఎస్ఆర్ సార్, జ్యోతి మేడం, మనీషా మేడం కూడా వచ్చింది మా ఇంటికి. వాళ్ళందరూ వచ్చి ఇన్వైట్ చేసిరు మీటింగ్కి. ఇన్వైట్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పాండు సార్ చెన్నరెడ్డిగూడెం, సింగ్ సార్ మంచాల, సైదుల్ సార్ ఆరుట్ల, మా అమ్మగారు నోముల, నాది కూడా మంచాల మండలం కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి వచ్చి చెప్తే నేను డౌట్ పడాలి, వీళ్ళు మా ఊరు పక్కన వాళ్ళే కదా, నిజంగా డబ్బు వస్తే తెలుస్తుందా తెలియదా, కనుక్కోవచ్చా లేదా? అట్లా అనుకో నేను మీటింగ్ పోయినా కానీ వాళ్ళు చెప్పింది నేను ఏమీ నమ్మలేదు. ఆ మీటింగ్ వెళ్ళి విన్న తర్వాతకి నన్ను ఫస్ట్ టైం ఇన్స్పైర్ చేసిన లేడీ ఎవరంటే జ్యోతి మేడం. తన టెస్ట్ మనీ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే బాధ్యత లేని జ్యోతి మేడం 35,000 సంపాదిస్తుంది. నాకు అన్ని బాధ్యతలు ఉండి కూడా నేను డబ్బు సంపాదించలేకపోతున్నా, ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీ భారంగా ఉన్నా అన్న ఫీలింగ్తో ఉన్నా కాబట్టి ఈ అమ్మాయి చేసిందంటే నేను కూడా చేయొచ్చు అని ధైర్యం తెచ్చుకున్నా. వెంటనే గురువు గారు మన బీబీ మేడం, సర్వశ్రీ మేడం గురించి చెప్పారు. లేడీస్ కూడా సక్సెస్ అయ్యేది ఇందులో, నేను ఎందుకు కాలేను అన్న మైండ్ సెట్ తెచ్చుకొని నాకు కనెక్ట్ అయ్యింది బిజినెస్ చేశారు. ఎందుకంటే నేను నార్మల్ హౌస్ వైఫ్ని 3 తరాల ఆదాయం ఉంటుందన్న సంగతి కూడా నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అదే మీటింగ్లో విన్నా. ఇంకొకటి ఏంటంటే జాబ్లో లైఫ్ లేదన్న విషయం నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి నేను బిజినెస్సే పట్టుకున్నా. బిజినెస్ పట్టుకొని నేను వర్క్ చేసి నా ఫస్ట్ ఇంట్లో 1,151 రూపాయలు. తర్వాత ఇటువంటి బూట్ క్యాంప్కి ఇన్వైట్ చేసి నేను వచ్చిందే బలవంతంగా. నెల రోజులు సతాయించి మీటింగ్కి వచ్చిన 15 రోజులకే గుంటూరు రమ్మన్నారు. వెళ్తారా మేడం? లేడీస్ అసలుకే వెళ్ళాం. 2,300 రూపాయలు ఖర్చు పెట్టుకొని 300 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లలు వదిలేసి నేను రాను సార్ అని చెప్పిన. బట్ ఎంఎస్ఆర్ సార్ ఏమన్నారు, సాకులు చెప్పే వాళ్ళు సంపాదించరు, సంపాదించే వాళ్ళు సాకులు చెప్పరు అనేసరికి ఏమన్నా అర్థం కాక కమిట్ అయినాం. బుక్ చేసుకున్న టికెట్ బుక్ చేసుకున్న తర్వాతకి మా సార్ పాలసీ వచ్చింది. నేను బుక్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళాల్సింది ఈరోజు నైట్ వెళ్ళాలనుకోండి. అప్పటికి మా సార్ 3 రోజుల నుంచి హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాడు. ఇంకా 2 రోజులు ఉండాలని డాక్టర్ చెప్తారు. వెళ్తారా మీరు? ఆగుతారా? ఎవ్వరు వెళ్ళరు. నేను కూడా వెళ్ళలేదు. కాకపోతే మా సార్ ఏందో ఫస్ట్ చాలా నెగిటివ్గా చూసిండు. కానీ నాకు ఇంట్లో ప్రొడక్ట్లు మన కుకింగ్ కానీ లైఫ్ స్టైల్ వాడటం వల్ల నాకు కొంచెం హెల్త్ రిజల్ట్ అనిపించింది. నాకున్న సైడ్ ఎఫెక్ట్ తగ్గింది కాబట్టి ఈ ఒక్కదానితో తక్కువ
ఏమో నువ్వు పోరాదు అని చెప్పేసి అందరు వద్దు అంటారు కదా. మా సార్ మటు నన్ను బూట్ క్యాంప్కి పంపించిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది టెస్టిమోనీ విని, ముఖ్యంగా రేపల్ల సింగ్ సార్ టెస్టిమోనీ విని, నేను హార్ట్ పేషెంట్కి తక్కువ అయిందంటే నేను ఇనుకుంటా పోతే నాకు తక్కువ అవుతుందా, నేను వేసుకుంటే తక్కువ అవుతుందా చెప్పారు రాదు. థ్యాంక్ యూ. అదో అట్లా నాకు అనిపించింది ఏంటంటే నేను వింటున్నా కానీ నేను వాడట్లేదు, నాకు ఎట్లా రిజల్ట్ వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఒక్కటే ఇంటికి వచ్చిన వెంటనే ఫిబ్రవరి 15, 2022 రోజు నేను సప్లిమెంట్ స్టార్ట్ చేసిన అండి. ఆ రోజు నిద్ర మాత్రం వేసుకున్నా, ఎందుకంటే పని చేస్తాయో పని చేయో డౌట్ ఉంటుందా ఉండదా. ఆ రోజు నిద్ర మాత్రం వేసుకున్నా. బట్ తెల్లారి నుంచి ఈ రోజు వరకు ఒక నిద్ర మాత్రం కానీ ఇందాక చెప్పిన ఏ హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు నాకు లేదు. ప్రాబ్లం ఇప్పుడు నాకు లేదు. షుగర్కి అలోపతి మెడిసిన్ కంప్లీట్గా బంద్ చేసి కూడా సంవత్సరం దాటిపోయింది. వెంటనే బయట పడలేదండి. నేను షుగర్ ట్యాబ్లెట్ నుంచి ఒక 9 to 10 months టైం పట్టింది నాకు. బయట వాటితో పాటు కలిపి వాడినా, అవి అట్లా వాడినా నాకు ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ కూడా నేను వేయట్లేదు. మ్యాక్సిమం చూసుంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంత యాక్టివ్ ఉంటారా, నాకు నా మీదనే డౌట్ వస్తుంది. ఇప్పుడు నేనేనా అన్న ఫీలింగ్ వచ్చిన నేను అట్లా హెల్త్ వచ్చింది. హెల్త్తో పాటు ఒక డైరెక్టర్ అయినామంటూ 9,010 రూపాయలు వచ్చింది. 5,000 మెడిసిన్ ఖర్చుకు జాయిన్ అయిన నేను హెల్త్ వచ్చింది, 9,000 వచ్చింది. చెయ్యాలన్నా ఆగాలన్నా చెయ్యాలని చెప్పేసి ఫస్ట్ మా సార్ శాలరీ టార్గెట్ పెట్టుకొని పనిచేసిన. ఒక 3 నెలలనే మా సార్ శాలరీ దాటిన నేను. ఒక 8 నెలలు పనిచేస్తే నాకు 56,000 వచ్చిన తర్వాత మా సార్ వెంటనే అన్నారు, ఎందుకు ఏమన్నారంటే 16 సంవత్సరాల సంది నేను కొట్టుకుంటున్న అదే జాబ్లో ఒక 28,000 శాలరీ, నువ్వు 8 నెలలు చేస్తేనే ఇంత మంచి ఇన్కమ్ వచ్చింది, నువ్వు చెప్పినట్టుగా నేను కూడా వస్తే మనకి నిజంగానే 1,00,000 వస్తుంది అని మా సార్ బిలీవ్ చేసి నాతో జర్నీ స్టార్ట్ చేసిండు. మా సార్ వచ్చిన తర్వాత ఒక 6 monthsకి నేను 1,00,000 దాటిన. 1,32,000 వచ్చినప్పుడు 14 లక్షలు విలువ చేసి ఇండియా స్టూడెంట్ కావాలన్నా 1,32,000 వచ్చినప్పుడు 14 లక్షల కార్ నేను కొన్నప్పుడు నాకు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు అంటే నేను బిఫోర్ వెస్టేజ్ నాకు కారు ఉంది, అది మా నాన్న ఇచ్చిన కారు. ఆ కారు కూడా కరోనాలో చేసిన అప్పుడు నేను అమ్మేసిన. అమ్మగారు ఇచ్చిన కారు కూడా కరోనా అప్పుడు తీర్చలేక అమ్మేసుకున్నా అంటే బాధ అనిపిస్తా అనిపిదా. కానీ నన్ను నిలబెట్టింది ఆ కార్ డ్రీమ్. వెస్టేజ్లకు రాగానే 1,00,000 వస్తుంది అంటే నేను కూడా బిలీవ్ చేయలే. మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్నది, ఇదేదో నన్ను మోటివేట్ చేయడానికి చెప్తుంది తప్పితే ఎట్లా వస్తుంది నాకు అది అట్నే చెప్తుంది అన్న ఫీలింగ్ తోటే ఉన్నా సార్ నేను. బట్ తర్వాత అప్పుడు కూడా ఏమన్నా అంటే 1,00,000 తీసుకోవాలంటే 1,00,000 అయితే వద్దు కానీ నాకు కారు కావాలన్నా. కారు కావాలి కానీ 1,00,000 వద్దా, నా కారే కావాలి, కారు EMI 20,000 కావాలి. అది నా మైండ్ సెట్, గుడ్డ మైండ్ సెట్. అటువంటి నేను 14 లక్షల కారు నా హస్బెండ్కి నా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వగలిగినా అంటే పవరా. కార్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాతకి బండి ముంగడికి పోతుందా ఎందుకు పోతుందా. 1,00,000 రావడానికి టైం పట్టింది. 1,00,000 రాలేదని చాలా బాధపడ్డా, ఎంత కష్టపడ్డా ముందుకు వెళ్తలేనన్న ఫీలింగ్ వచ్చింది. బట్ సార్ ఏం చెప్పేది ఎంఎస్ఆర్ సార్ అంటే 1,00,000 జపం చేయి 24 గంటలు అదే ధ్యాసగా పనిచేయి వస్తుంది అన్నారు సార్. 1 year 1 lakh అన్నారు. నాకు 10 నెలల్లో 94,000 వచ్చింది. కానీ 1,00,000 దాటడానికి మళ్ళీ ఒక 8 నెలలు టైం పట్టింది నాకు. 18 నెలలకి 1,00,000 వచ్చింది నాకు. 1,00,000 రావడానికి టైం పట్టింది. బట్ 1,02,000 రావడానికి 5 నెలల టైమే పట్టింది. 2,00,000 పైన రావడానికి కూడా 5 నెలలు అవుతుంది. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 2,57,140 రూపాయలు. 2,00,000 కాదు కదా, 1,00,000 అంటేనే నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. నాతో ఏడవుతుంది అన్న ఫీలింగ్ తోటే నేనున్నా. కానీ ఇది నా పవర్ కాదు, ఇది అసోసియేషన్ పవర్. అలాగే ఇది సిస్టంలో ఉన్న పవర్. నేనే కాదు, ఎవరు నిలబడ్డా పట్టుకోమన్నారు సార్. నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ మీరు తొందరగా డిసప్పాయింట్ అయ్యేది, చెక్ తగ్గినప్పుడల్లా డిసప్పాయింట్ అయ్యేది. సార్ ఒకటే మాట చెప్పి సైదుల్ సార్ నాకేమన్నాడంటే, పట్టుకోవడమే పెట్టుబడి నాన్న, పట్టుకోగానే కలుస్తుంది కాలుతుంది, కాలినా పట్టుకో కష్ణ పట్టుకో, ఏం జరిగినా పట్టుకో, నిలబడితే వస్తుంది అని అంటే అదే ఆశతోటి నిలబడి ఒక చిన్న సక్సెస్ తీసుకున్నా. అదే సక్సెస్ మీరందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఇన్కమే కాదండి, ఆగస్టు చెక్ అనేది సెప్టెంబర్ 10వ తారీఖున వస్తుంది. సెప్టెంబర్ 10వ తారీఖున ఖచ్చితంగా నా చెక్ 5 లక్షలు ఉండాలి. డిసెంబర్ కల్లా 8 లక్షలు ఉండాలి. నా అండర్లో ఒక 15 మందికి 1,00,000 పైన ఇన్కమ్ ఇప్పిస్తా. 30 సార్లు నా టీంలో రావాలనేదే నాకు